Audio Jungle. మీద నన్ను కోరగా కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రైతుల భూములు లాక్కుంటారు అని చెప్పినని, అదేవిధంగా సమాధులు కూడా కొల్లగొడుతున్నారు అని చెప్పినని ఆ విలేకరి నన్ను అడగ్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాటి మీద విమర్శలు చేస్తున్నారు, మీ సమాధానం ఏం చెప్తే నేను ఒకటే చెప్పాను. ఏ ఒక్క రైతైనా కావల్లో మా యొక్క భూములు ఆక్రమించుకున్నారు, మా భూములు మాకు ఇప్పించండినో, లేకపోతే మా భూములు తీసుకుని డబ్బులు ఇవ్వలేదనో ఏ ఒక్క రైతైనా కూడా మీ పార్టీ ఆఫీసు కాడుకో పార్టీ నాయకుల కాడుకో వచ్చి మీకు ఏమన్నా అర్జీ పెట్టుకున్నారా? అదేవిధంగా సమాధులు కొల్లగొడుతున్నారని చెప్పి ఆక్రమిస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఆ సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తి పైకి లేచి, అయ్యా నా సమాధి బడగొట్టారు, నాకు మళ్ళీ సమాధి కట్టమని చెప్పినని మిమ్మల్ని ఏమన్నా మీ ఇళ్ళ కాడికి వచ్చి ఏమన్నా ధర్నా చేశారా? రైతులకు డబ్బులు ఇచ్చారు, కొనుక్కున్నారు, మున్సిపల్ పర్మిషన్ తీసుకుని లేఅవుట్లు వేసుకున్నారు. లేఅవుట్లు వేసుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారంలో నైపుణ్యంలో ఉంటారు. ఒకరు కిరాణా వ్యాపారం చేస్తారు, ఒకరు రియల్ ఎస్టేట్ చేస్తారు, ఒకరు కాంట్రాక్ట్ చేస్తారు, ఒకరు లేకపోతే ఇంకొక ఇండస్ట్రీకి పెట్టి వ్యాపారం చేస్తారు. దాన్ని మన ఊరిని కూడా తక్కువ పట్టకూడదు. అదేవిధంగా అమరావతి రాజధానిలో ఆ రోజు లోకేష్ ద్వారా అనేక మంది మంత్రులు, మంత్రి నారాయణ గారు కావచ్చు, పత్తిపాటి పుల్లారావు కావచ్చు, లేకపోతే ధూళిపాక నరేంద్ర కావచ్చు, పయ్యావుల కేశవ్ కావచ్చు, ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు భూములు కొన్నారు అని అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పారు. మేము కొన్నాం, అవును, డబ్బులు ఇచ్చి మేము కొనుక్కున్నామని చెప్పి వాళ్ళు ఆ రోజు మాట్లాడితే, ఆ భూములన్నీ కూడా వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారు? రాజధాని వస్తుంది కాబట్టి, అభివృద్ధి చెందుతుంది కాబట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళందరూ కొనుక్కున్నారు. అక్కడ లేని తప్పు కావల్లో వీళ్ళు కొనుక్కు రియల్ ఎస్టేట్ చేస్తే తప్పు వచ్చిందా? కావలి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించేదానికి, కావలి పట్టణాన్ని కనకపట్నం చేసేదానికి అపర భగీరథుడై వీరబ్రహ్మేంద్ర స్వామి పంపించినటువంటి ఒక సారథిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి పట్టణాన్ని విస్తరింప చేయాలనేటటువంటి పట్టుదలతోటి ఈ కావలి పట్టణం ఇంకా అభివృద్ధి చెందాలా అనే లక్ష్యంతో ఉన్నారు. ఈరోజు మేము మీకు చెప్తున్నాం, గౌరవరం కూడా మున్సిపాలిటీలో కలపాలని అన్నారు, రుద్ర కూడా కలపాలన్నారు, లేకపోతే తుమ్మలపేట దాకా డబల్ రోడ్ వేసి ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నారు. చేతనైతే మీరు కూడా కొనండి. ముసునూరు దాటిన తర్వాత పొలాలు అన్నీ ఉన్నాయి, రైతులు మీకేమైనా నమ్మబలుకుంటే రైతులకు డబ్బులు ఇచ్చి మీరు కూడా పొలాలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ చేయండి. అదేవిధంగా రుద్రకూడ దాకా పొలాలు ఖాళీగా ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేస్తారు, వాటి పక్కన మీరు వేయండి. మీకేమైనా ఉన్న రైతులు పొలాలు ఇవ్వన్నారా? డబ్బులుంటే కొన్ని వేసుకోండి, తప్పే ఉంది, దాంట్లో తప్పేం లేదు కదా. ఎవరు వచ్చి మీరు చేయటానికి లేదని చెప్పిన ఏ అధికారులు వచ్చి మిమ్మల్ని అడగలేదు కదా. ఏమన్నా వాటిలో లోటుపాట్లు ఉంటే అధికారులు చూసుకుంటారు, చట్టం తన పని తను చేసుకుంటా పోతుంటుందని చెప్పి నేను మాట్లాడాను. తదుపరి కావలి పట్టణ అభివృద్ధి మీద అన్నారు. ఈరోజు మా నాయకుడిగా ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ ఉంటే బీదా మస్తానరావు గారు, ఆయన ఉన్నటువంటి పలుకుబడుగుతోటి ఆ రోజు కావలి పట్టణానికి అభివృద్ధి చేశాడని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా నిన్న ఆగస్టు 15 రోజు కూడా చెప్పారు. కాకపోతే ఆ అభివృద్ధిలో లోటుపాట్లు ఉన్నాయి. ఆయన చేసిన అభివృద్ధి కన్నా ఇంకా ఎక్కువ చేయాలి. ఆ రోజు అధికారం నాకు లేదు కదా, ఈరోజు అధికారం నాకు వచ్చింది, ఇంకా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను లక్ష్యంతో పోతా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా 5,000 ప్రతాప్ రెడ్డి గారు గెలిస్తే, గెలిచిన వ్యక్తికి విలువలు ఇవ్వలేదు, ఆయన హక్కులకు భంగం కలిగిస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. అనుక్షణం కూడా ఇబ్బంది పెడుతూ ఏ గ్రామాలకు కూడా పోనీయకుండానో, లేకపోతే అధికారి అతనితో మాట్లాడనీయకుండానో ఆ రోజు ఇబ్బంది పెడుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను సమాధానం చెప్పాను. దానికి సమాధానంగా ఏమేంటో మాట్లాడుతూ రాజకీయాల్లో ఏదో స్థాయి మరిచి నీ స్థాయి ఏదన్నారు. రాజకీయాల్లో కావాల్సింది స్థాయి కాదు సోదరా, దమ్ము కావాలా. దమ్ము ధైర్యం ఉంటే రాజకీయం చేస్తాడు. ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలకే పరుగులు తీయించి 80 సంవత్సరాల సీనియర్లు కూడా పరుగులు తీయించి ఈరోజు రాష్ట్ర పగ్గాలను చేపట్టి
ఈ రాష్ట్ర అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి 13 జిల్లాలు సమైక్యంగా ఉండాలని చెప్పినని ఈరోజు 3 రాజధానుల యొక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చారు. ఈ రోజున ఒక రాజధాని ఉంటే రేపు మళ్ళీ ఆల్రెడీ బైరెడ్డి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేశారు, మాకు ప్రత్యేక రాయలసీమ కావాలని, ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలని. ఎవరి పాటికి వాళ్ళు తీసుకుంటే మనకు మిగిలేది బంగాళాఖాతం మాత్రమే. అందుకే ఇటువంటి రాకూడదని చెప్పి ఈరోజు ఒక అమరావతి ఉంటే అమరావతి చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా విశాఖపట్నంలో రాజధాని పెడితే చుట్టుపక్కల శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు అభివృద్ధి చెందుతాయి. మరి కర్నూలులో ఒక హైకోర్టు పెడితే దాని పక్కన ఉన్నటువంటి అనంతపురం కానీ, చిత్తూరు కానీ జిల్లాలో అభివృద్ధి చెందుతాయని చెప్పి నేను ఒక మంచి ఉద్దేశంతో పేరుకు 3 రాజధానులు కూడా రాష్ట్ర సమైక్య రాష్ట్రం 13 జిల్లాలతో ఉన్నటువంటి చిన్న రాష్ట్రం ఇది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను మంచి లక్ష్యంతో పోతే దాన్ని తప్పుపడతారు. మరి అదేవిధంగా శాసనసభ్యులు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు బీరా మస్తానరావు గారు కొన్ని శిలా పథకాలు వేసి పక్కనుంటే వాటిని ఏమాత్రం కూడా పక్కన పెట్టకుండా వాటిల్లో ఉన్నటువంటి మంచి కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా కావాలి నియోజకవర్గానికో పట్టణానికో పనికొచ్చేటటువంటి అభివృద్ధి మీద పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు అని చెప్పినని జువల్జిన్న షిప్పింగ్ యార్డు కానీ, అదేవిధంగా దామవరం సంబంధించి విమానాశ్రయం కానీ ఆ రోజు కేవలం శిలాపలకం వేసి దాన్ని మీరు మర్చిపోతే రామాయపట్నం పోర్టుకి దాన్ని మళ్ళీ కూడా ఆచరణలోకి తీసుకుని వచ్చి దాని పక్కన మీరు శిలాపలకం వేసి దాన్ని పక్కన పెట్టకుండా అది మంచి కార్యక్రమం. పారిశ్రామికంగా కావలి నియోజకవర్గం కానీ, కందుకూరు కానీ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో ఈరోజు 450 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారి చేత కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మంత్రులందరితో మాట్లాడి నిధులు కేటాయించి దాంట్లో 100 కోట్ల రూపాయలు స్థల సేకరణకు కూడా ప్రకటించినటువంటి సందర్భం. ఈరోజు ఆల్రెడీ స్థల సేకరణ జరుగుతూ ఉంది అక్కడంతా కూడా. అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో నిన్న సోదరుడు మాట్లాడాడు, రాజకీయం అంటే చింతపండు కట్ట ఎత్తడం కాదని చెప్పి అన్నాడు. పిచ్చోడా, వ్యాపారం చింతపండు కట్టంటే ఏం ఊరికేని అనుకుంటున్నావు? ఆ వ్యాపారం నువ్వు చేస్తే తెరసంటే దాని ఇంట్లో బాధలు ఉంది. ఏమి చింతపండు ఎత్తడం అంటే సాంబార్ రసం భోజనం అనుకుంటున్నావు? నువ్వు చేసే వ్యాపారాన్ని కానీ చేసేటటువంటి ఆ మనిషికి ఉన్నటువంటి ఏదైతే అతను చేస్తున్నటువంటి దాన్ని ఎగతాళి చేస్తే పుట్టగతులు మనం రోడ్డును పడతాం. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క నైపుణ్యంలో ఉంటారు. దాన్ని కూడా తప్పుపట్టి ఇది చెట్టుపట్టు కట్ట ఎత్తడం కాదని చెప్పినంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇట్టిట్ట సప్పలు కొడితే దానికి అర్థమైంది. ఇక్కడ చాలామంది కొడుతుంటారు రోడ్ల మీద. ఎందుకు కొడతారా సప్పట్లు? వ్యాపారాలు ఎగతాళి చేస్తారా? చింతపండు కట్ట ఎత్తేది, చింతపండు కట్టకి రాజకీయానికి సంబంధమే. నేను చేసిన నా వృత్తి నా చింతపండు వ్యాపారం. మీరే వ్యాపారం చేస్తారో చెప్పండి, నేను ఇస్తా. ఇన్కమ్ ట్యాక్స్ అసైన్మెంట్ నేను ఇస్తా. నేను కష్టపడి 150 రూపాయలు గుమ్మస్తా కానించి నేను ఇస్తే ఈరోజు పొట్టి శ్రీరాములు సేవా సమితి పెట్టి మహాత్మా గాంధీ విగ్రహం లేని లోటు కావాలని పెట్టి అనేక సేవా కార్యక్రమాలు. ఎవరైనా వచ్చి సహాయం అడిగితే లేదు అని చెప్పిన నా శక్తికి తగ్గట్టు నేను సహాయం చేస్తాను. ఎక్కడా కూడా తిరువీర్ ప్రసాద్ పలానా తప్పు చేశాడు అని చెప్పి నేను ఇంతవరకు నాకు ఆ మాట లేదు. మరి అంతేకాకుండా ఇంకో మాట అన్నారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఈయన వచ్చేసి ఏదేదో చేసేస్తాడు, అధికారం వెళ్ళిపోతాడు, ఒక పార్టీ ఉండదు, ఒక నేత ఉండదు అని చెప్పి మాట్లాడారు. పిచ్చోళ్ళారా, ఆవు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి నేను పచ్చి కాంగ్రెస్ వాదిని. కలిగి యానాది రెడ్డి, పాతలపల్లి, ఎంగళరావు పోటీ అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతల కార్యకర్తగా పనిచేశా. అధికారం నీకు నాకు ఎందుకు అమ్మయ్యా? నేను చింతపండు అమ్ముకునేవాడిని నువ్వే అన్నావు, నువ్వు సాంబార్ అమ్ముకునేవాడిని. నీకు నాకు అధికారం దేనికి? మనం అధికారం తీసుకొని మనం ఏం చేస్తాం? పైమీలు చేస్తామా, బినామీలు చేస్తామా? ఏం చేయగలం? ఏదో తుత్తర నాయకులతో పాటు తిరుగుతాం, కాలుతో పోయి మనం వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని బతికించుకుంటున్నాం. నాకేంది నా ఏదో అధికారం ఉందని చెప్పి నేను అడుగుకోవాలా? ఇంకా నీకు తెలియదు. ఆఫ్ నాలెడ్జి తెలుసుకొని మాట్లాడాలా. తెలుగుదేశం పార్టీలో నేను చేరేటప్పుడు శాసనసభ ఎన్నికలు కూడా జరగల. మున్సిపాలిటీ ఎలక్షన్కు ముందు నేను చేరా. దేనికి చేరాను? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమున్నాం. మా ప్రతాపన్న మా దేవుడు. ప్రతాపన్న కాడ ఉన్నప్పుడు నాయకులందరూ కూడా విచ్చలవిడిగా ఆ పార్టీలో చేరి ప్రతాపన్న దగ్గర ఉన్నటువంటి నాయకత్వాన్ని వీళ్ళందరూ పంచుకొని ఉన్నందువల్ల
ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఆశించిన వాళ్ళకి భంగం కలిగిందనేటటువంటి బాధతోటో తెలుసో తెలియకో ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీలో అలిగొచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరాం. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మేము కరెంటు స్తంభాల మాదిరిగా నిలబడిపోయాం. పార్టీలో కదలకుండా నిలబడ్డామని చెప్పుకునే మీ అందరూ కూడా మీకు చేతగాల 20వ వార్డు కచ్చిరిమిట్ట గెలిచేదానికి మేము పార్టీలో చేరి ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా బాధ్యం దమ్ముంది కాబట్టే మేము చేశాం. అదేవిధంగా కచ్చిరిమిట్లో ఉన్నటువంటి 20వ వార్డు, 24వ వార్డు, 27వ వార్డు 3 కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మేము గెలిపించడం జరిగింది. మీకు చేతగాల 30 సంవత్సరాల నుంచి ఆ వార్డు గెలిచేదానికి మేము వచ్చిన తర్వాత గెలిచి చూపించాను. అక్కడ నిబద్ధత గల నిజాయితీ గల కార్యకర్తగా మేము వాడికి వచ్చాం. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పైరువీలు చేయలా, వేదికలు ఎక్కడా అక్కడ ఉండి పక్కన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతాప్ కుమార్గా విమర్శించలా. నాకు పదవులు కావాలా, నేను విరవీగుతాను అని చెప్పి నేను పార్టీలోకి వచ్చి నేను ఎక్కడా మాట్లాడాల. మేము కొత్తగా వచ్చాం. మేము వచ్చిన లక్ష్యం వేరు. మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మా నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కాబట్టి మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదని చెప్పినని, ఎక్కడ పైరువీలు చేస్తే ఇదే విమర్శలు మీరు చేస్తారని చెప్పినని, ఆ రోజు నా మీద అభిమానంతో ఓట్లు గెలిచామనేటటువంటి నమ్మకంతో ఆ రోజు బీరా మస్తానరావు గారు నన్ను నమ్మి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇస్తున్నా నేను వద్దని చెప్పాను. సార్ నేను కష్టపడలేదు సార్, నేను కొత్తగా వచ్చినోడిని, పాత రోజు నుంచి కష్టపడి జెండాలు మోసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి సార్ ఆ పదవి అంటే. కాదు ప్రసాద్ అని చెప్పి నేను ఆయన కానీ దేవరాల సుబ్రహ్మణ్యం కానీ యానా శెట్టి గారు కానీ నువ్వు ఉండవా దేవరాల సుబ్రహ్మణ్యం గారికి, నువ్వు సీనియర్ కాబట్టి ఆయన కొంచెం అండగా ఉంటావు తెలిసినోడివి అని చెప్పి నేను ఇంతోటి వాళ్ళందరూ చెప్పినప్పుడు మాట కాదనకుండా నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్ తీసుకున్నా. నిబద్ధత గల నిజాయితీ గల నిలకడగా చేసిన చివరకు నేను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోవాలని అనుకున్నప్పుడు ఆ రోజు అందరూ కూడా ఒత్తిడి తెచ్చి నన్ను పోనీయకుండా చేసినందువల్ల నా మనసంతా కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నేను ఇక్కడే నిబద్ధతగా పనిచేశాను. కానీ నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని తెలిసినా కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఆగాను. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఒక పార్టీ మారుతున్నాడని చెప్పినని ఇట్లా గమ్ముగా ఆగిపోయింది. ఎందుకని తెలుసు అంటే మా అధికారం వస్తుందని ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ ఒంటరి మహిళని అడిగినా గిరా 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 అని మాట్లాడుతున్నాను. కళ్ళ ముందు అర్థమైపోతూ ఉంది అధికారం పోతుంది అన్నా కూడా నేను దబక్కన వచ్చి నేను రాజకీయాలు దబదబ పార్టీ మారి కూడా రాలా. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా రాజకీయ కుటుంబం నేను వచ్చిన లక్ష్యం వేరు. వాళ్ళు గెలిపించుకున్నాం, వాళ్ళు బాధపడుతున్నారు, నా వార్డులో నమ్ముకుని నా భార్య మిత్రులుగా ఉన్నోళ్ళు కాబట్టి అని చెప్పి మేము చేసాం. ఎక్కడ పైరువీలు చెందరా. మీరు అధికారంలో ఉండి 30 సంవత్సరాల నుంచి మేము కరెంటు స్తంభాల కాడ నిలేసుకొని కూర్చున్నాం, మేము గాలివాటానికి పోకుండా నిలబడి నిదావునా అని చెప్పి అనుకున్న వాళ్ళు బీరా మస్తానరావు గారిని అడుగునా విమర్శలు చేసి చాటుమాటుగా అంగళ్ళ దగ్గర టీ బంకులు కాడో మిద్దిరి మీదో సమావేశాలు పెట్టి బీరా మస్తానరావు గారు చేస్తున్న అభివృద్ధి మీద విమర్శలు చేస్తూ ఆయన నాయకుడే కాదు, ఈయన రాజకీయాలకు పనికిరాడు, ఈయనకి టికెట్ ఇస్తే 10,000తోనో 25,000తోనో ఓడిపోతాడని చెప్పి నేను సభలు సమావేశాలు మీటింగులు రహస్య సమావేశాలు పెట్టింది ఎవరయ్యా? కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులేనయ్యా. పక్క నుంచి వచ్చిన మా ఓటర్లు మాట్లాడాల, మా ఓటర్లు ఆయన నాయకత్వం నమ్మాం. ఎందుకంటే కావాలని ఎవరు వచ్చినా కూడా ఎవరు కూడా అవినీతి చేసేవాళ్ళు కాదు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కావాలని పరిపాలన చేసినటువంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నట్టుగా నేను మాట్లాడతావు ఏందా? ఏం మాట్లాడతావు నువ్వు అసలు? అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాడు ఏం మాట్లాడాడు, ఆ మాట్లాడిన దానికి మనం ఏం మాట్లాడుతున్నామని తెలుసుకొని మాట్లాడింది. నేను మాట్లాడిన పద్ధతి ఏంటి? నా పద్ధతి దాన్ని వక్రీకరించి మీరు ఏదేదో మాట్లాడతారు. పేపర్ బాయిల మాదిరిగా, పేపర్ పులుల మాదిరిగా వచ్చేసి ఏదో రేపు పొద్దున మనల్ని దాంట్లో చూపించేస్తారు, యూట్యూబ్లో వచ్చేస్తే దాన్ని అందరికీ ఫార్వర్డ్ చేసుకుందామని చెప్పి నేను ఏం చేస్తారు మాట్లాడతారు. ఈ మీద 5 సంవత్సరాల్లో మచ్చలేని తెలుగుదేశం పార్టీలో నేను పనిచేసినాయా? మా అన్నను కాదని నేను తెలుసో తెలియక ఆ పార్టీలో చేరినా కూడా ఎక్కడా కూడా నేను పార్టీకి నిబద్ధతగానే పనిచేశాను. ఎక్కడ పైరువీలు చేయలేను మేము. అలా వేడికి ఏ స్టేజ్ ఎక్కలేదు. నేను ఏ ప్రెస్ మీట్లో కూర్చొని
వీళ్ళు పులులు సింహాలు లేకపోతే ప్రతాప్ రెడ్డి గారినో వైఎస్ఆర్ పార్టీలో ఏ రోజు నేను విమర్శించదా. మీరు మాట్లాడేది ఇంకా సొంత పార్టీలో ఉండి చివరకు బిఎంఆర్ గారు ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ సీట్ అంటేనే ఆయన విరక్తి పుట్టే విధంగా చేసి అబాసుపాలు చేసి అవమానించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నా దగ్గర రికార్డులు ఉన్నాయి, కావాలంటే ఎవరేం మాట్లాడింది ఆ రోజు బీద మొత్తం దగ్గర నుంచి. సమయం వచ్చినప్పుడు బెట్ట కలగల ముగ్గులో కూర్చున్నాం. ఆ పక్క ఆధారాలతో ఉండే ఎన్ని గంటలకి సమావేశాలు ఎక్కడ పెట్టారు, పేపర్ కటింగ్లు ఉన్నాయి నా దగ్గర. అబాసుపాలు అవుతారు. ఎందుకు మీరు మాట్లాడతారా? ఏదైనా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ తీసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికారం వచ్చిందని రాడా. నా అన్న ప్రతాప్ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు నేను నేరుగా వైఎస్ఆర్ పార్టీలో చేరండి. ఆ రోజు ఎంతమంది పెద్దలు అడ్డుపడి ఆ పార్టీ అధికారం అది ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు, ఎందుకు పోతున్నావు నువ్వు అని చెప్పి అన్నా కూడా ప్రతాప్ అన్న మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. భారీ ఎత్తున బలగాలతో నేను చేరాను ఆ రోజు. దాన్ని కూడా మీరు విమర్శించి ఏదో నేను వచ్చేసిన అధికారం ఏదో నేను నెత్తిని పెట్టేసుకున్నాను, ఏదో బినామీలు చేశాను, లేకపోతే ఏదో చేశాను. ఏం అధికారం చేసావా? నిబద్ధతగా పనిచేసాం, నిజాయితీగా ఉన్నాం, ఒక లక్ష్యంతో పనిచేసాం మేము అక్కడ. నా పార్టీలో నాకు వచ్చి నా కుటుంబంలోకి నా ప్రతాపన్న దగ్గరికి మళ్ళీ నేను వచ్చాను. ఈరోజు మా నాయకుడిని మీరు అన్నారు కాబట్టి, మా నాయకుడు చేసే కార్యక్రమాలు అభివృద్ధి మీద మీరు విమర్శిస్తున్నారు కాబట్టి మేము వచ్చాం. ఏదో స్థాయి కావాలన్నారు. ఏ స్థాయి కావాలి రాజకీయాల్లోకి? 40 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉంటే 80 సంవత్సరాలు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నాడు. దమ్ము కావాలి, దమ్మున్న లీడరు టైగరు జగన్మోహన్ రెడ్డి గారు. అదే టైగర్ కావాలి, అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు. అహర్నిశలో కూడా 5 సంవత్సరాల్లో కూడా తను అనేక అవమానం పరిచిన ప్రతి కార్యకర్త కూడా వెన్నంటి ఉండి నేనున్నాను అని చెప్పి మీకు భరోసా ఇస్తున్నానని చెప్పి ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని మీరు అవమానించినా కూడా అవమానాలు తట్టుకొని 5,000 మెజార్టీ ఆ రోజు వస్తే ప్రజల యొక్క అభిమానాలు పొంది 15,000 మెజార్టీ వచ్చే విధంగా మీరే ప్రోత్సహించారు ఆయన్ని. అవమానించి ప్రజలకు సానుభూతి పెరిగింది, ప్రజలకు అభిమానం పెరిగింది ఆయన మీద. ఆ రోజు కూడా జిల్లా పరిషత్ సమావేశంలో కావలి పట్టణానికి 2వ పంట చేసుకుంటే పంటలు ఎండిపోతున్నాయని చెప్పినది ప్రతి సమావేశంలో కూడా కేకలు పెట్టిన నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలా, సమస్యల నీళ్లు మాకు కావాలని చెప్పిన కేకలు పెట్టి ఆ రోజు మాట్లాడాడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పంట నీళ్ళు ఇవ్వటానికి ఆ రోజు మీకు చేత కాకపోతే ఈరోజు 2 పంటలకు నీళ్ళు ఇచ్చి ఆ రైతుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నటువంటి మహోనుభావుడు, అపర భగీరథుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావాలి నియోజకవర్గాన్ని అనునిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రుల దగ్గరికి వెళ్ళేసి పోరాటం చేస్తున్నాడు ఆయన. ట్రంక్ రోడ్డుకి 58 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినాయి. అదేవిధంగా కావలి నుంచి తుమ్మలపెంటకి డబ్బులనికి నిధులు వస్తున్నాయి. ఇంకా పారిశ్రామికంగా మరి మెట్ట ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని డెల్టా ప్రాంతంగా చేసేదానికి అహర్నిశలో ఆయన కష్టపడుతుంటే సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఎందుకు మీ కేకల ఇంకా 4 సంవత్సరాలు ఉందాయా? ఇంకా ఎన్ని శిలా పథకాలు వేసి ఎన్ని ఓపెనింగ్లు చేస్తే అల్లాడిపోతారే మీద. ఆ 4 సంవత్సరాల తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారో తెలియదు. మళ్ళా హ్యాట్రిక్ కొడతాడు. మీరు ఎవరు అడ్డం వచ్చినా మీరు ఎన్ని తాళ్ళు మీరు అడ్డగట్టినా తాళ్ళు తెంచుకొని 40,000 మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతాడు. అది ఎందుకంటే ప్రజాభిమానంతో ముందుకెళ్తున్నాడు. అవతల పార్టీ వాళ్ళు యువతల పార్టీ వాళ్ళు లేకుండా గౌరవిస్తున్నారు. ఆ విధంగా గౌరవం ఉండాలి. కానీ ఈ విధంగా పట్టుకొని ఏదో చీప్గా హాఫ్ నాలెడ్జీ పెట్టుకొని తెలియకుండా నేనేదో అధికారం కోసం తాపత్రయపడేదో నాకెందుకు అధికారమా? నేను వచ్చి ఏం చేయాలి? అధికారంలో నేనేమో నెత్తి పెట్టుకుని పరివీలు చేస్తున్నానా? వ్యాపారం చేసుకునే వాళ్ళం మనం. అభిమానం, పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి మనం చేస్తున్నాము. ఇకనైనా కూడా కంట్రోల్ మైండ్ పెట్టుకొని నా సబ్జెక్ట్ ఉంది. మీరు నువ్వు అన్నావు చింతపండు కట్ట ఎత్తడం కాదని చెప్పి తిరిగి ప్రసాద్ లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు. బయట కనపడే వ్యక్తి వేరు, లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు. పచ్చి రాజకీయం, పక్కా రాజకీయం ఉంది నా దగ్గర. తెలుసుకొని మాట్లాడి, ఎప్పుడైనా తెలుసుకొని మాట్లాడేటప్పుడు అద్దులు పెట్టుకొని అవతల మనిషి ఎటువంటాడు, అవతల మనిషి ఏం మాట్లాడాలని చెప్పాను దానికే మీరు సమాధానం చెప్పండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు పేపర్ పులుల మాదిరిగా ముందుకు వచ్చేసి ఏదో మన యూట్యూబ్ ఛానళ్ళలో హల్చల్ చేసేస్తామని చెప్పి దాన్ని పెట్టుకుంటే పద్ధతులు ఉండవు. ఈ కార్యక్రమాలు ఇంతటితో ముగించుకొని మర్యాదగా మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటా ఉంటే మేము కూడా గౌరవం ఇస్తాం. కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి
ఆయన చేసిన తప్పు ఏమైనా ఉంటే ఏదో చూపించడం తప్పు లేదు. ఆయన కూడా రెక్టిఫై చేసుకొని ఇంకా మంచి ముందుగా పోయేదానికి. ఎందుకంటే విమర్శలు లేకపోతే ఆయనకు ఒక పట్టుదల రాదు, ఆయనకు ఒక బలం రాదు. విమర్శలే బలం ఆయనకి అనమాట. ఈ విమర్శలు లెక్క చేయడం ఆయన నియోజకవర్గ అభివృద్ధి, అతను పుట్టినటువంటి ఈ ప్రాంతంలో అది సొంత ఊరికి న్యాయం చేయాలి. అధికారం ఆ రోజు అధికారం లేదు కాబట్టి నేను చేయలేకపోయే, అధికారం ఉండి నేను చేసి చూపిస్తానని చెప్పి మంచి లక్ష్యంతో పోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతోటి విమర్శలు పాలు చేయకుండా అభివృద్ధి జరిగేటప్పుడు కావలి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికో వైఎస్ఆర్ పార్టీకో అభివృద్ధి కాదది, కావలి నియోజకవర్గానికి అభివృద్ధి. ఏళ్ళకాలం చెప్పుకునే విధంగా ఆ రోజు మాగుంట పార్వతమ్మ గారు ఏ విధంగా అభివృద్ధి చెందారో, తదుపరి బీదా మస్తానరావు గారు అందరూ చేసే అభివృద్ధి పథకాలన్నీ కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా చెప్పుకోవాలి, 4 కాలం పాటు వాటిని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మంచి లక్ష్యం చూసి ప్రతాప్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇకనైనా విమర్శలు మాని ఆయన చేసే అభివృద్ధికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆ భగవంతుడు మీ మనసులన్నీ కూడా మార్చి ఆ ప్రతాప్ కుమార్ రెడ్డికి మీరు అందరికీ అండగా ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా విన్నవించుకుంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.